బాహుబలితో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ రేంజ్కి ఎదిగిపోయాడు. బాహుబలి 2 తర్వాత నేషనల్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ ఏం చేసినా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతోంది. అంతేకాదు ప్రభాస్కి వరుసగా బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి. అందుకే ప్రభాస్ హిందీ నేర్చుకుంటున్నాడు. అమెరికాలో ఉన్న ప్రభాస్ అక్కడ ఒక వ్యక్తిగత హిందీ ట్యూటర్ని పెట్టుకుని హిందీ నేర్చుకునే పనిలో ఉన్నాడు. త్వరలో హిందీలో ప్రభాస్ ఒక సినిమా చేస్తాడని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా చేయాలంటే ఖచ్చితంగా హిందీ వచ్చి ఉండాలి. ఇక బాహుబలి తెచ్చిన క్రేజ్తో సాహో మూవీని కూడా హిందీలో కూడా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ వెర్షన్ కోసం ప్రత్యేకంగా కొన్ని సీన్స్ని చిత్రీకరించబోతున్నారు. అందుకే ప్రభాస్కి హిందీ తప్పనిసరైంది. ఈ నేపథ్యంలోనే హిందీ నేర్చుకునేందుకు అదనపు సమయం కేటాయిస్తున్నాడు ప్రభాస్. రక్తం చూస్తేనే అర్థమవుతుందిరా వాడిని చచ్చేంతలా కొట్టారని. సార్, అది వాడి రక్తం కాదు, మన వాళ్ళది. ఇట్స్ షో టైం. ఇప్పటికే బాహుబలి కోసం 4 ఏళ్ల పాటు కష్టపడ్డాడు ప్రభాస్. ప్రస్తుతం సాహో కోసం కష్టపడుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీ పైన కూడా భారీ అంచనాలున్నాయి. వచ్చే నెలలో ఈ సినిమాని ప్రారంభించి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.